వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను రెసిపీ చూపిస్తాను. అవి ఏంటి అంటే పిండి కూర ఉంటుంది కదా, కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి ఈ పిండి కూర ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. అది చేసేయండి. ముందుగా నేను మార్నింగ్ సొరకాయ స్వీట్ని రెడీ చేసిన. దీని వీడియో కావాలంటే చెప్పండి, నేను ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా? ఇంకా వంట చేయాలి. ఖజూకా కీర, ఇది సొరకాయతో చేసిన. దీన్ని ఖజూకా కీర అనుకుంటా. ముందుగా చూడండి, ఇందులో ఈ పిండి కూర ఉంది కదా, ఈ పిండి కూరలో తోటకూర కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా ఆకులు ఇట్లా చించుకొని మంచిగా కడుక్కొని దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. తోటకూర పిండి కూర రెండు కలిపి కట్ చేసుకోవాలి కడుక్కొని. ముందుగా కడాయి పెట్టుకున్నాం కదా, కడాయిలో నూనె వేసుకొని ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఈ పిండి కూర అనేది నిజంగా చాలా మంచిదండి హెల్త్కి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, మామూలుగా పొలాల గట్ల మీద కూడా ఉంటుంది పిండి కూర. ఇది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, సో ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడనే పెరుగుతుంది ఇది పిండి కూర అనేది. తెచ్చుకొని వారానికి 2-3 సార్లు తినండి, చాలా హెల్దీ. నూనె కాయినాక కొంచెం జీలకర్ర వేసుకున్నాం. మా సుజాత అమ్మనేమో బెండకాయ చారుకి మెంతులు వెతుకుతుంది, అవి దొరకట్లేవు. చెక్కి మెంతులు దేవులాడుతుంది. అండ్ ఇవాళ ఫ్రైడే కదా, సో పూజ అయితే అయిపోయింది. మార్నింగ్ స్వీట్ చేసినాము, స్వీట్ తినేసి ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువనే పడుతుంది, కారం వేసుకోం కాబట్టి. ఇందులో ఆకుకూరలలో కారం వేరు, పచ్చిమిర్చి కారం వేయద్దు. ఇప్పుడు కారం వేసి ఉంటారు కూడా. ఫ్లేవర్ కోసం 2-3 ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది ఈ కర్రీలోకి. స్టవ్ అయితే వెలిగించింది. బెండకాయ చారా, బెండకాయ పులుసా, బెండకాయ పులుసు. చారంటే సార్ రెండు సేమే. నేను అదే అన్నా, బెండకాయ పులుసా చారా, అవి రెండు సేమే. సో కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఉల్వకట్టు చారు కూడా తినండి, చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఆ ఉల్వకట్టు చారు కూడా 3 పూటలు అన్నంలో కలుపుకొని తినండి, సూపర్గా పనిచేస్తుంది. వారంలో 2-3 సార్లు చేసుకొని తినండి, బాగా పనిచేస్తుందండి. ఎండాకాలంలో కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి కదా ఇప్పుడు, సో అందుకే ఉల్వకట్టు చారు కూడా చేసుకొని తినండి. ఓకేనా? ఇవి మంచిగా వేపుకోవాలి నూనెలో. ఇందులోనే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ స్వీట్ చేసినా కదా, అది కూడా ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, చేసి చూపిస్తాను. సూపర్ ఎమ్మె ఉంది సొరకాయ స్వీట్ అయితే. ఉప్పు సైలెంట్గా చేసుకుంటారు సుజాత, సప్పుడు చేయదు. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకోవాలి.
ఉల్లిపాయ ఫ్రై అయింది కదా, అందులో ఈ వెల్లుల్లిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని లేకపోతే దంచుకొని వేసుకోవాలి. అల్లం వేయకూడదు, ఎందుకంటే ఆకుకూరలో అల్లం బాగుండదు. వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ ఆకుకూరను వేసుకోవాలి. పిల్లలతో కలపాలి. కూర దగ్గరకు వచ్చింది కదా, ఇందులో కొంచెమే ఉప్పు వేసుకోవాలి. ఈ ఆకుకూరలో ఉప్పు ఎక్కువ పడదు, సో కొంచెమే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో తర్వాత బెండకాయ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సగము. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయినట్టే. ఓకేనా? ఈ ఆకుకూర మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినండి. ఇప్పుడు వానాకాలం కదా, ఈ వానాకాలంలో పిండి కూర చాలా దొరుకుతుంది. సో చేసుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇంకొక 2 మినిట్స్ దించేసి 2 మినిట్స్ ఉంచేసి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన సుజాత కర్రీ ఇంకా రెడీ కాలేదు. నా కూర రెడీ అయిపోయింది. ఈరోజు మన వీడియో. ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్.